ఈరోజే పాల్గొన ఆదివారం ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు ఎవరైతే పాల్గొన ఆదివార వ్రతకథను వింటారో వారికి కష్టాలు బాధలు పోయి వారి ఇంట్లో ఆరోగ్యం సుఖసంతోషాలతో నిండిపోతుంది. వారికి అదృష్టం పడుతుంది. మరి ఈ రోజు ఏ కథను వింటే మనకు మన ఇంట్లో వారికి ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పాల్గొన ఆదివార వ్రత మహత్యం తెలిపే కథ. పూర్వం అనంతపురం అనే నగరంలో ఓ ధనిక వ్యాపారి ఉండేవాడు. అతనికి బహు సంపదలు, ఆస్తులు, వాహనాలు, సేవకులు ఉండేవారు. అయితే అతనిలో అహంకారం, దానం, ధర్మం పట్ల నిర్లక్ష్యం ఎక్కువగా ఉండేవి. తన సంపద మాత్రమే జీవితమని భావించి ఎవరికీ సహాయం చేయకుండా స్వార్థంగా ఉండేవాడు. అదే గ్రామంలో హరినాథుడు అనే ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో వినయశీలి, భక్తి పారాయణుడు. అతనికి సతీశీలమైన భార్య, చిన్నపిల్లలు ఉండేవారు. కానీ అతని జీవితం ఎంతో కష్టంగా ఉండేది. అతనికి పని లేకపోవటం వల్ల ఆకలితో బతుకుతూ ఉండేవారు. ఇంటి పరిస్థితి దారుణంగా మారింది. అన్నం తినటానికి కూడా ఏమీ లేదు. అయినా హరినాథుడు భగవంతుడి మీద నమ్మకంతో ఎప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థించేవాడు. ఒకరోజు హరినాథుడు గాఢ నిద్రలో ఉండగా ఒక మహర్షి ఆయనకు స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా అన్నారు: ఓ బ్రాహ్మణుడా, నీ పూర్వజన్మ పాపాల వల్ల నీకు ఈ జన్మలో కష్టాలు ఎదురయ్యాయి. కానీ ఫాల్గుణ మాసంలోని ప్రతి ఆదివారం నాడు ఉపవాసం చేసి సత్యనారాయణ స్వామిని పూజిస్తే నీ జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి అని చెప్పాడు. ఇక హరినాథుడు మహర్షి మాటలు విని ఎంతో ఆనందించాడు. మరుసటి ఆదివారం నుండి ఆయన పాల్గొన ఆదివార వ్రతాన్ని ఆరంభించటం ప్రారంభించాడు. ఇదంతా ధనిక వ్యాపారికి తెలిసింది. అతను తన మనసులో ఎలా అనుకున్నాడు: ఈ బ్రాహ్మణుడు పూజలతో ధనవంతుడవుతాడట. ఇదంతా అపోహలు. పూజలు చేసి ఏమి ప్రయోజనమని హేళనగా మాట్లాడాడు. అంతేకాదు, బ్రాహ్మణుణ్ణి ఈ వ్రతం నీకేం లాభం తెచ్చింది అని విమర్శించాడు. అంతేకాదు, ధనమున్నవాడే గొప్పవాడు, పూజలు కేవలం బద్ధకస్తులకు పనికి వచ్చేవి అని నవ్వాడు. హరినాథుడు ఎలాంటి విరక్తత చూపకుండా భగవంతుడి కృప మీద నమ్మకంతో వ్రతాన్ని కొనసాగించాడు. హరినాథుడు ఆదివార వ్రతాన్ని పద్ధతిగా పాటిస్తూ సత్యనారాయణ స్వామిని పూజించసాగాడు. ఒకరోజు ఆయన ఇంటి ముందుకు ఒక బ్రాహ్మణ స్వరూపుడైన శ్రీహరి భిక్షగాడిగా వచ్చి, ఓ మహాత్మా, నీ భక్తిని నేను చూశాను. భగవంతుని కృపతో నీ జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి అని ఆశీర్వదించాడు. కొద్ది రోజుల్లోనే హరినాథుడికి ఓ ధనవంతుడు పూర్వరుణాన్ని తీర్చటానికి వచ్చి ఎంతో సంపద ఇచ్చాడు. అంతేకాదు, రాజు అతని మేధస్సును మెచ్చుకొని తన ఆస్థానంలో పండితుడిగా నియమించాడు. అతని కుటుంబం పేదరికం నుండి బయటపడింది. ఇంటి దగ్గర ధనం, ధాన్యం పెరిగింది. ఇదంతా చూస్తూ వ్యాపారి ఆశ్చర్యపోయాడు. అతని అహంకారం తరిగిపోయింది. ఒకరోజు వ్యాపారి వ్యాపారంలో నష్టపోయి దరిద్రుడైపోయాడు. అతడు అన్నీ కోల్పోయి బ్రాహ్మణుని దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాడు. అందుకు హరినాథుడు ఇలా అన్నాడు: భగవంతుడి కృప నీకు కూడా కలుగుతుంది. నువ్వు కూడా పాల్గొన ఆదివార వ్రతాన్ని ఆచరించు అని ఉపదేశించాడు. వ్యాపారి కూడా ఈ వ్రతాన్ని పాటించి భగవంతుని కృపతో మళ్లీ ధనవంతుడయ్యాడు. పాల్గొన ఆదివార వ్రతం వల్ల పేదరికం తొలగిపోతుంది, సంపద పెరుగుతుంది, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, శత్రువుల బాధలు తొలగిపోతాయి, కుటుంబ శాంతి నెలకొంటుంది, అనారోగ్యాలు పోతాయి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాసం ఉన్నప్పుడు పలహారం తీసుకోవచ్చు, సత్యనారాయణ స్వామిని పూజించాలి, కుటుంబ సభ్యులతో కలిసి కథ వినాలి, అన్నదానం, పేదలకు సహాయం చేస్తే చాలా మంచిది. ఈ కథను అదృష్టవంతులు మాత్రమే ఈ రోజు విన్నారు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఈరోజే పాల్గొన ఆదివారం ఎంతో పవిత్రమైన రోజు. ఆదివారం రోజు ఎవరైతే ఆదివార వ్రతం కథను వింటారో, చెప్తారు, అలానే వినిపిస్తారు, వారికి జీవితంలో రోగం రాకుండా, దారిద్ర్యం రాకుండా ఆ సూర్యభగవానుడు దీవిస్తాడు. అంతేకాదు, జీవితంలో వారికి పేదరికం రానే రాదు. మరి ఈ రోజు తప్పక వినవలసిన ఆదివార వ్రతం కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడికి ప్రీతికరమైనది ఆదివారం.
ఆదివారం రోజు ఆయన్ను ఆరాధించటం వల్ల అనంతమైన ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏడాదిలోని ప్రతి ఆదివారం కూడా ఆయనకు ఎంతో ప్రీతికరమైనది. ఒక గ్రామంలో లక్ష్మీదేవమ్మ అనే ఆమె ఉండేది. ఆమె ప్రతి ఏటా విడవకుండా ఆదివార వ్రతాలు ఆచరించేది. ఒకనాడు ఆమె ఆదివారపు నోము నోచుకొని అక్షతలు చేత పట్టుకొని ఆదివారపు కథ వినమని ఇంట్లో వారిని అడుగగా, కొడుకులు కచేరీలకు సమయం అయిపోయిందని, మనుమలు బడికి ఆలస్యం అవుతుందని, కోడళ్ళు ఇంట్లో చాలా పని ఉండిపోయిందనే కారణాలతో వినలేదట. అప్పుడామె ఊళ్ళోకి వెళ్ళి అలా అందర్నీ అడుగుతుండగా ఎవరి కారణాలు అవకాశాలు వారు చెప్పి తప్పించుకున్నారట. చివరికి ఆమె ఊరి చివరన ఒక గుడిసెలో ఉంటున్న ఒక గర్భిణీ దగ్గరకు వెళ్ళి కథ వినమందట. దానికి ఆ గర్భిణి, నాకు పరమాన్నం తినాలని ఉంది, అది పెడితే వింటాను అందట. సరేనని ఆ లక్ష్మీదేవమ్మ సూర్యదేవుడికి నైవేద్యంగా పెట్టిన పరమాన్నాన్ని పట్టుకెళ్ళి ఆమెకి పెట్టి కథ చెబుతూ ఉండగా ఆ గర్భిణీ సోదెమ్మ నిద్రపోయిందట. కథ పూర్తయింది. చేతులలో ఉన్న అక్షంతలు నిద్రపోతున్న ఆమెపై ఎలా వేస్తాను అనుకొని సులభంగా ప్రసవించి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేటట్లు ఆశీర్వదించు తండ్రి అంటూ ఆ సూర్యదేవుణ్ణి ప్రార్థించి అక్షతలు ఆమె కడుపుపై చల్లి ఇంటికి వెళ్ళిపోయిందట. కొన్నాళ్లకు ఆ సోదమ్మకు ఒక ఆడపిల్ల పుట్టి దినదినాభివృద్ధి చెందుతూ అత్యంత అందగత్తిగా రూపుదాల్చిందట. ఒకనాడు రాజుగారు ఆ దారిన వెళ్తూ అందాల బొమ్మ అయిన ఆమెను తనకెమ్మని అడిగి సవారీ ఎక్కించుకొని తన రాజ్యానికి తీసుకువెళ్ళిపోయాడట. ఆమె వెళ్లిన దగ్గర్నుండి ఆ రాజ్యంలో విపరీతంగా పంటలు పండసాగాయి. అప్పటి వరకు పిల్లలు లేని రాణికి పుత్రుడు కలిగాడు. పాడుపడిపోయిన గ్రామాలు బాగుపడి పట్నాలయ్యాయి. కొన్నాళ్ళయ్యాక రాజు ఆమెను పెండ్లి చేసుకున్నాడు. ఈ వైభవం అంతా ఆమె గర్భంలో ఉండగా ఆదివారపు కథ వినటం వల్ల, సూర్యదేవుని ప్రసాదం తన తల్లి ద్వారా తాను ఆరగించటం వల్ల ప్రసాదించినట్లుగా తెలుసుకొని ఈ నోము నోచితే ఇంకెంత ఫలితం లభిస్తుందో కదా అని ఆలోచించి తన జీవితాంతము నోచుకునేదట. ఈ నోము ఉద్యాపన ఎలా చెయ్యాలంటే 5 ఏళ్లపాటు ఈ నోము నోచాక మొదటి సంవత్సరం పాలు తాగకుండా ఉండి సంవత్సరంలో 5 ముత్తైదువులకు పరమాన్నం భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. 2వ సంవత్సరం మజ్జిగ తాగకుండా ఉండి 5 ముత్తైదువులకు పెరుగుతో భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. 3వ ఏట పప్పు తినకుండా ఉండి 5 ముత్తైదువులకు బూరెలతో భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. 4వ సంవత్సరం తలంటు పోసుకోకుండా ఉండి 5 ముత్తైదువులకు తలంటు పోసి భోజనం పెట్టాలి. దక్షిణ తాంబూలాలు మామూలే. ఇక ఆఖరి సంవత్సరం తాంబూలం వేసుకోకుండా ఉండి 5 ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. 5 పుణ్యశ్రీలకు రవిక బట్టలను, ఉగ్గి గిన్నెను, ఉయ్యాలను, చీరను ఇవ్వాలి. ఆదినారాయణుడికి 5 మూరల అంగవస్త్రాన్ని ఇవ్వాలి. ఇదిలా ఉండగా ఈ వ్రతానికి సంబంధించిన ఇంకొక కథ ఉంది. ఒక ముసలియవ్వ ఉజ్జయిని నగరంలో ఉండేది. ఆమె సూర్యభగవానుణ్ణి పూజ చేస్తూ ఉండేది. గోమయంతో అలికి ముగ్గులు పెట్టి సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ ఆదివారాల్లోనూ ఉపవాసాలు నోములు నోచుకునేది. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్లే అవ్వ ఆరోగ్యంగానూ సుఖంగానూ ఉందని ఈర్ష్యపడి ఆ చుట్టుప్రక్కల వారు ఆమెకు తన ఇళ్ల నుండి గోమయాన్ని ఇవ్వటం మానేశారు. ఇక ఒక ఆదివారం నాడు గోమయం కోసం తిరిగి అలసిపోయి ఏమీ తినకుండానే నిద్రపోయింది. మర్నాడు తెల్లవారుజామునే లేచి చూసేసరికి ఇంటి ముందే ఆవు దర్శనమిచ్చింది. ఇక ఆ గోవును పూజిస్తూ గోమయాన్ని ఉపయోగించుకుంటూ సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ హాయిగా ఉండేది. ఈ విషయం ఆ ప్రాంతంలో ఒకరికి తెలిసి ఆవును తోలుకొని పోయారు. రాజుగారికి ఫిర్యాదు చేయగా ఆ రాత్రి సూర్యభగవానుడు ఆయన కలలో కనిపించి ఆ అవ్వ ఎంతో పుణ్యాత్మురాలని, తన భక్తురాలని, తానే ఆ గోవును ఆమె ఇంటికి పంపానని చెప్పాడు. వెంటనే ఆమెను పిలిచి రాజుగారు ఆ గోవును ఆమెకు భక్తితో సమర్పించి నమస్కారం చేశాడు. సూర్యారాధన అంత విశేషమైంది. కాబట్టి ఈ ఆదివార వ్రతం కథను ఎవరైతే వింటారో వారికి జీవితంలో పేదరికం దరిచేరదు, వ్యాధులు బాధించవు. ఈ రోజంటే ఆ సూర్యభగవానుడికి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇలాంటి అద్భుతమైన రోజు సూర్యుడికి సంబంధించి ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా
7 జన్మల పాపాలు దరిద్రం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. మరి ఆ పవిత్ర కథ గురించి తెలుసుకుందాం. ఒకరోజు సూర్యభగవానుడు తనకంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలో లేడని, తాను లేకపోతే ఈ ప్రపంచమంతా చీకటిగా మారిపోతుందని గర్విస్తూ ఉంటాడు. అప్పుడు సూర్యుని కుమారుడైన శనిదేవుడు శివుని కన్నా శక్తిమంతులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని సూర్యునితో చెప్తాడు. ఆ మాటలకు సూర్యుడికి కోపం వచ్చి తన నుండి వచ్చే వెలుగును ఆపేస్తాడు. దాంతో ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోయింది. అది చూసిన శనిదేవుడు ఒక రుద్రాక్షను తీసుకువచ్చి సూర్యుని స్థానంలో ఉంచి శివయ్యను ఆరాధించి రుద్రాక్ష నుండి కాంతి వెలువడేలా చేస్తాడు. ఆ రుద్రాక్ష సూర్యుడి కంటే కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా ఇంద్రుడు గమనిస్తాడు. సూర్యుడు తన విధులను అతిక్రమించాడని, ఓ సూర్య, నీవు నీ పనిని సక్రమంగా చేయలేదు, నీవు ఈ పనికి సరికావు అని ఇంద్రలోకం నుండి వెళ్ళిపోమంటాడు. ఇక సూర్యుడు దీనికంతటికీ కారణం శివుడే అని కోపంతో భూలోకానికి వస్తాడు. సూర్యుడు భూలోకంలో అడవిలో మాలి మరియు సుమాలి అనే 2 అసురులను చూస్తాడు. వీరు శివభక్తులు. వీరు రావణుడికి తాతలు అవుతారు. వీరు శివుని యొక్క తపస్సును చేస్తూ ఉంటారు. వీరికి ఒక వరం ఉంది. అదేంటంటే ఎవరైతే వాళ్లను చంపాలి అని వస్తారో వారిని స్వయంగా ఆ మహాశివుడే హతమార్చాలి అని ఉంది. ఇక శివుడి మీద కోపంతో సూర్యుడు వారిని చంపబోగా ఆ మహాశివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో సూర్యుణ్ణి హతమార్చుతాడు. ఇక సూర్యుడు నల్లగా మారుతూ ఉంటాడు. ఆయన తండ్రి బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకరైన కశ్యప మహర్షి, నీవు నా కుమారుణ్ణి ఎలాగైతే చంపావో అలాగే నీ కుమారుణ్ణి చంపుతావు అని శపించాడు. అప్పుడు శివుడు ఇలా అంటాడు, కశ్యప మహర్షి శాంతించు. నేను సూర్యుణ్ణి తాత్కాలికంగా మాత్రమే సంహరించాను, శాశ్వతంగా కాదు. సూర్యుడిలో ఉన్న గర్వాన్ని అణిసివేశాను, అంతేకాని సూర్యుణ్ణి కాదు అని చెప్పి సూర్యుడికి పునర్జన్మను ఇస్తాడు. ఆ తరువాత యథావిధిగా సూర్యుడు తన ప్రకాశాన్ని సృష్టికి అందిస్తూ ఉంటాడు. ఆ విధంగా సూర్యుడి గర్వాన్ని అణిచి సృష్టి కార్యాన్ని యథావిధిగా చేసేలా ఆ మహాశివుడు చేశాడు. అలాగే ఆ సూర్యభగవానుడి మహిమను తెలిపే ఒక అద్భుత కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక ముసలావిడ ఉండేది. ఈమె సూర్యభగవానుడి భక్తురాలు. ఈమె ప్రతి ఆదివారం ప్రొద్దున్నే లేచి స్నానం చేసి గోవు పేడ తెచ్చి వాకిలి అలికి పూజ చేసి సూర్యుడికి ప్రసాదం పెట్టి ఆమె ఒక్కపూట మాత్రమే అన్నం తినేది. ప్రతి ఆదివారం ఇలానే చేసేది. సూర్యదేవుడి కృపతో ఆమె ఇంట్లో ఏ సమస్య లేకుండా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సుఖంగా ఉండేది. ఈమె పక్కింటావిడకు ఈమెను చూస్తే చాలా ఈర్ష్య కలిగేది. ముసలావిడ రోజు పక్కింట్లో కట్టేసి ఉన్న గోవు పేడను తెచ్చి వాకిలి అలికేది. ఒక శనివారం రాత్రి పక్కింటావిడ గోవును ఇంట్లో లోపల కట్టేసుకుంది. ఈ ముసలావిడకు పేడ దొరకకుండా చెయ్యాలని ఆమె అలా చేసింది. మరుసటి రోజు పేడలేని కారణంగా వాకిలి ఖాళీగా ఉంది. ముసలావిడ వ్రతం చేయలేదు, భగవంతునికి ప్రసాదం పెట్టలేదు. ఆమె కూడా ఆ రోజంతా తినలేదు. ఆమెకు కలలో సూర్యభగవానుడు కనిపించి ఎందుకు వ్రతం చేయలేదు అని అడిగాడు. దానికి ఆమె జరిగిందంతా చెప్పింది. దానికి జరిగిందంతా సూర్యభగవానుడు ఆలకించి ఆమెకు ఎంతో సుందరమైన గోవును దాని బిడ్డను ఈమెకు ప్రసాదిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రొద్దున్నే లేచి చూస్తే ఎంతో ముద్దుగా ఉన్న గోవు దాని బిడ్డ ఉన్నాయి. పక్కింటావిడ ఈ గోవును బిడ్డను చూసి ఇంకా రగిలిపోతుంది. మరుసటి రోజు ఉదయం గోవును చూస్తుంది పక్కింటావిడ. చూస్తుండగానే ఆవు బంగారు పేడ పెడుతుంది. అది చూసిన పక్కింటావిడ ముసలావిడ లేవకముందే పరుగున వెళ్లి ఇంట్లో గోవు పేడను అక్కడ పెట్టి బంగారు పేడను తెచ్చుకునేది. ప్రతిరోజు ముసలావిడ లేవకముందే లేచి బంగారు పేడను తెచ్చుకొని కొన్ని రోజులకు ఎంతో ధనం పొందుతుంది. అసలు బంగారు పేడ గురించి తెలియని ముసలావిడ ఒకరోజు ఎందుకో గోవును ఇంట్లో కట్టేసుకుంటుంది. ఉదయం అది బంగారు పేడను పెట్టడం చూసి ఆశ్చర్యపోతుంది. అలాగే ముసలావిడ కూడా ధనవంతురాలు అయిపోతుంది. ఇదంతా చూసిన పక్కింటావిడకు ఒళ్ళు మండి తన భర్తకు ఈ గోవు గురించి చెప్పి రాజుగారికి ఈ గోవు యొక్క బంగారు పేడ గురించి చెప్పమని, ఇలాంటి గోవు ఉంటే రాజుగారి వద్ద ఉండాలి కాని
ముసలావిడ వద్ద కాదని చెప్తుంది. ఇక పక్కింటావిడ భర్త రాజుగారి వద్దకు వెళ్ళి జరిగింది చెప్తాడు. ఇక రాజుగారు గోవును దాని బిడ్డను తీసుకుని రమ్మని ఆదేశిస్తాడు. గోవు బంగారు పేడ వేయటం చూసి ఆశ్చర్యపోయాడు. ముసలావిడ ఎంత బ్రతిమలాడినా వినకుండా లాక్కొని వెళ్ళిపోతాడు. ముసలావిడ నిద్రాహారాలు మాని ఏడుస్తూనే ఉంటుంది. సూర్యభగవానుణ్ణి ప్రార్థిస్తూ తలడిల్లిపోతుంది. ఆమె పరిస్థితి చూసిన సూర్యభగవానుడు రాజుకు కలలో కనిపించి, హే రాజా, ఆ ముసలావిడ గోవును దాని బిడ్డను ఆమెకు ఇచ్చేయి. ఆమె నా భక్తురాలు. ఆమె ఎంతో బాధపడుతుంది. పంపకపోతే నా ఆగ్రహానికి గురి అవుతావు అని చెప్పాడు. ఉదయం లేచి రాజు భయంతో భక్తితో ఆమె గోవును బిడ్డను ఆమెకు ఇచ్చిరమ్మని పంపించాడు. అప్పటి నుండి ఆమె ఎంతో సంతోషంగా ఆదివార వ్రతం చేస్తూ సంతోషంగా జీవించసాగింది. ఇటు రాజు కూడా రాజ్యంలో అందరూ ఆదివార వ్రతం చెయ్యాలని ఆదేశిస్తాడు. అప్పటి నుండి ఆదివారం రోజు ఆ రాజ్యంలో ప్రజలందరూ సూర్యభగవానుణ్ణి భక్తితో పూజిస్తూ ఉంటారు. దాని ద్వారా రాజ్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో సంతానం లేని వారికి సంతానం కలిగింది. శారీరక కష్టం తొలగిపోయింది. ఆ రాజ్యంలో వారంతా ధనవంతులై సుఖంగా జీవించారు. ఆ రాజ్యంలో చూద్దామన్నా ఒక పేదవాడు కూడా కనిపించలేదు. ఒకరోజు ఈ దేశపు రాజు రథంపై పొరుగు రాజ్యం వెళ్తూ ఉంటాడు. అక్కడ ఒక వంతెన వస్తుంది. అదే సమయానికి ఇంకొక రాజు కూడా అదే వంతెన దగ్గరకు వచ్చి రథం ఆపుతాడు. ఒక రాజు రథం వెనక్కి వెళ్తే కాని రెండవ రథం ముందుకు వెళ్లే వీలు లేదు. రథసారథులిద్దరూ నీ రథం వెనక్కి తీసుకోమంటే, లేదు నీదే వెనక్కి తీసుకువెళ్ళు అని వాదించుకోవటం మొదలుపెట్టారు. ఇద్దరు రాజులు ఏం జరుగుతుందో అని చూస్తూ ఉన్నారు. చివరకు ఇద్దరు సారథులు ఒక ఒప్పందానికి వచ్చారు. వాళ్ళు తమ రాజుల గొప్పతనం చెప్పేటట్లు ఏ రాజు గొప్పవాడో ఆ రాజు ముందు దారి ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నారు. ఇక అవతలి రాజు సారథి ఇలా అన్నాడు, మా రాజ్యంలో మా రాజుగారు రోజుకి 100 మంది అభాగ్యులకి ఆకలితో ఉన్నవారికి భోజనం ఏర్పాటు చేసి కాని వారు భుజించరు. గుడ్డలు లేని వారికి రోజుకు 500 మందికి వస్త్రదానం చేస్తారు. అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు స్థాపించారు అని అన్నాడు. ఇక అవతలి రథసారథి తలదించుకొని కంట నీరు పెట్టుకొని తన రథం వెనక్కి తీయటానికి సిద్ధమయ్యాడు. దానికి అవతలి రాజు ఇలా అడిగాడు, ఏమయ్యా, మీ రాజుకి దానగుణం లేదా? అలా ఏమీ చెప్పకుండా రథం వెనక్కి తిప్పుకుంటున్నావు అన్నాడు. దానికి ఇటువైపు ఉన్న సారథి వినయంగా ఇలా అన్నాడు, హే రాజా, మా రాజుగారు దానం చేస్తుండగా చూసే అదృష్టం మా రాజ్యంలో ఎవరికీ కలగలేదు. మా రాజ్యంలో దానం చేద్దామంటే సామాన్యులమైన మాకే ఒక్క దీనుడు కూడా కనపడలేదు. వృద్ధాశ్రమాల్లో ఉండాల్సిన అవసరము ఏనాడు ఎవరికీ కలగలేదు. అనాథ శరణాలయాలతో అవసరమే లేకుండా పోయింది. ఇక మా రాజుగారికి అవకాశం ఎలా ఉంటుంది? దానం చేసే అవకాశం అవసరం మా రాజ్యంలో లేదు ప్రభు అని అన్నాడు. అది విన్న అవతలి రాజు వెంటనే రథం దిగి రెండవ రాజుకు పాదాభివందనం చేసి తన రథం వెనక్కి తీయించి దారి ఇచ్చాడు. కాబట్టి వేల వృద్ధాశ్రమాలు, రాయితీలు, సంక్షేమ పథకాలు, ఉచితాలు, అభాగ్యులకు సేవలు ఆశించే పౌరులున్న ఏ దేశము మంచి పాలనలో ఉన్నట్లు కాదు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు దరిద్రం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదం కలుగుతుంది. పూర్వం ఒక బేదవాడు ఉండేవాడు. అతను ప్రతి ఆదివారం సూర్యనారాయణమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. కాని అతని పూర్వజన్మ కర్మఫలం వల్ల అత్యంత బేదవాడిగా జీవిస్తున్నాడు. ఇక సూర్యభగవానుడు అతని కష్టాలను తీర్చబోతున్నాడు. అతని కష్టకాలం ముగిసింది. ఇక్కడ జరిగిన విచిత్రం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ బేదవాడు ఒక రోజున ఒక మామిడి తోట గుండా పోతూ ఉన్నాడు. అతనికి 3 రోజుల నుండి ఆహారం లేకపోవటం చేత ఆకలితో బాధపడుతూ ఉన్నాడు. ఆ తోటలో చెట్లకు చాలా మామిడి పండ్లు ఉన్నాయి. ఆ పండ్లు తిని ఆకలి తీర్చుకుందామనే ఉద్దేశంతో ఒక రాయి తీసుకొని చెట్టుపైకి విసిరాడు. ఆ దెబ్బకు 2 రసములు గల పండ్లు కింద పడ్డాయి. అతను వాటిని తిని తృప్తిపడ్డాడు. ఆ రాయి వేగంగా పండ్లకు తగిలి పైకి పోయి తిరిగి ఎక్కువ వేగంతో కింద పడింది.
ఆ పడుటలో ఆ చెట్టు కిందనే ఇంకొక చోట కూర్చున్న రాజుగారి నెత్తిపై పడింది. రాజుగారు భోజనాలు చేసి భార్యలు, మంత్రులు, నౌకర్లతో పాటు తోటలోకి వచ్చి ఆ చెట్టు నీడన ఇంకొక స్థలమందు ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు. కాని రాజుగారున్న విషయం బేదవాడికి తెలియదు, బేదవాడున్న విషయం రాజుగారికి తెలియదు. రాయి రాజుగారి తల మీద పడి అతని తల పాడయింది. ఆ పేదవాడు ఆ విషయాన్ని గమనించలేదు. ఇక చుట్టూ ఉన్న మంత్రులు కనిపెట్టి రాయి వేసిన వానిని వెతికి చెట్టు కింద మామిడి పండ్లు తింటున్న బేదవాణ్ణి పట్టుకున్నారు. వారిలో న్యాయాధిపతి విచారించి వానికి చావు శిక్ష విధించాడు. అటు పిమ్మట రాజు తన ఆటలు ముగించుకొని లేవబోగా న్యాయశాఖ మంత్రి బేదవాడు చేసిన పనికి వానికి సావు శిక్ష విధించినట్లు తెలియపరిచారు. అప్పుడు రాజు ఆ నేరస్తుణ్ణి పిలిచి ఎందుకు రాయి విసిరావు అని అడిగాడు. దానికి ఆ బేదవాడు మామిడి పండు కొరకు విసిరితిని అని జవాబు చెప్పాడు. నీకు మామిడి పండ్లు దొరికినవా, వాటిని తింటివా అని రాజుగారు అడిగారు. దానికి ఆ బేదవాడు ఇలా సమాధానం చెప్పాడు, దొరికినవి తింటిని అని బేదవాడు జవాబు చెప్పాడు. అప్పుడు రాజుగారు న్యాయశాఖ మంత్రితో ఈ విధంగా అన్నాడు, ఈ బేదవాడు చెట్టు మీద రాయి రువ్వి 2 మామిడి పండ్లు కింద పడగా వాటిని తిన్నాడు. వాటిని తినటం వల్ల వాని ఆకలి ఎన్ని గంటల వరకు లేకుండా ఉంటుంది అని అడిగాడు. దానికి ఆ మంత్రి 24 గంటలు ఆకలి బాధ లేకుండా ఉంటుంది అని మంత్రి జవాబు చెప్పాడు. అప్పుడు రాజుగారు రేపు నేను విచారించి దీనికి తీర్పు చెప్తాను అని సెలవిచ్చారు. ఇక మర్నాడు నిశ్శబ్దంగా వారి తీర్పుకు ఎదురుచూస్తూ ఉన్నారు అందరూ. ఆ తీర్పు ఎంతో కఠినంగా ఉంటుందని అందరూ ఊహించారు. కాని రాజుగారు ఈ విధంగా తీర్పు ఇచ్చారు, ఈ రోజు నుండి ప్రతిదినము ఈ బేదవాడికి యావజ్జీవము వాడి భుక్తికి కావలసినంత డబ్బు సర్కారు ఖజానా నుండి ఇస్తూ ఉండాలి. ఎందుకంటే జ్ఞానం లేని వృక్షం కంటే జ్ఞానం గల మానవ జన్మ గొప్పది కదా. వృక్షాన్ని రాయితో కొట్టగా 24 గంటలు ఆకలి లేకుండునట్లు 2 మామిడి పండ్లు ఇచ్చి ఆ బేదవానిని తృప్తిపరిచినప్పుడు, జ్ఞానము గల నన్ను కొట్టినప్పుడు ఆ వృక్షం కంటే నేనెక్కువగా ఆ బేదవాడికి ఉపకారం చేయుటలో గొప్పతనమేముంది అన్నాడు. ఈ తీర్పును మంత్రులు, నౌకర్లు, రాణిగారు విని రాజుగారి పాదపద్మములకు మ్రొక్కి, ఓ మహారాజా, మీరు దేవతా స్వరూపులు, ఇటువంటి దయ గొప్పవారికే ఉంటుంది. ఆ సూర్యభగవానుడు మిమ్మల్ని ఈ భూమి ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉంచగలడు. మీ వంటి మహారాజులు కల దేశము స్వర్గమయంగా ఉంటుంది. అటువంటి దేశంలో ఉన్న ప్రజలు అన్న వస్త్రాదులతోనూ భక్తి జ్ఞాన ధర్మ వైరాగ్యాలతోనూ ఆనందంగా ఉంటారు అని అందరూ పొగిడిరి. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నగ చేయువాడు నేర్పరి సుమతి అనేది తెలుస్తోంది. ఈరోజు ఈ కథను అదృష్టం ఉన్నవారు మాత్రమే వింటారు. సకల శుభాలు కలుగుతాయి. అన్నానికి, కూటికి, గుడ్డకు జీవితంలో లోటుండదు. ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలు ఎప్పటికీ అలానే ఉన్నాయి. వీటికి ఎప్పటికీ జవాబు లేదు. ఎలాగంటే, సంసారంలోకి ముందుగా స్త్రీ వచ్చిందా లేక పురుషుడు వచ్చాడా అనే ప్రశ్నకి సమాధానం ఎవరి వద్ద లేదు. అయితే సృష్టికర్త అయిన భగవంతుడు స్త్రీని సృష్టించే సమయంలో చాలా సమయం తీసుకుంటాడు. ఇది గమనించిన దేవతలు భగవంతుణ్ణి ప్రశ్నిస్తారు. అప్పుడు జరిగింది ఏమిటో, భగవంతుడు ఇచ్చిన ఆ అద్భుత సమాధానమేమిటో, ఆ భగవంతుడు స్త్రీని సృష్టించే సమయంలో జరిగిన అద్భుతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆడవారి మనస్సు లోతు సముద్రపు లోతు ఎంతో కనుగొనటం అసలు ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆడవారు ఏ సమయంలో ఏ విధంగా ఉంటారో వారికే తెలియదు. అయితే ఆ భగవంతుడు స్త్రీని సృష్టించే సమయంలో చాలా సమయం తీసుకున్నాడట. ఇది గమనించిన దేవతలు సృష్టికర్తను ప్రశ్నించకుండా ఉండలేకపోయారట. వెంటనే దేవతలు దేవుణ్ణి ఇలా అడిగారట, ఓ భగవంతుడా, మీరు 1 నిమిషంలో సమస్త ప్రపంచాన్ని సృష్టించారు. కానీ మీరు స్త్రీని అతి కష్టం మీద సృష్టించారు. ఎప్పటికీ 7 రోజులు గడుస్తున్నా ఇంకా స్త్రీని సృష్టించలేదు. ఎందుకు మీకు అంత కష్టం అవుతుంది? స్త్రీని సృష్టించే సమయంలో ఎందుకు అంత సమయం పడుతుందని దేవతలు అడిగిన ప్రశ్నకు భగవంతుడు ఇలా ఎంతో అద్భుతంగా సమాధానం చెప్తాడు. దేవతలారా, నేను సృష్టిస్తున్నది స్త్రీని.
నా రచన ఏంటంటే స్త్రీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధీటుగా ఉంటుంది. సమస్య ఏదైనా సరే, అది మంచైనా చెడైనా ఎప్పటికీ దిగులు చెందదు. ఎప్పుడూ కూడా పరిస్థితులకు అనుగుణంగా తనను తాను నిలదొక్కుకోగలదు. ఆ పరిస్థితి ఎంత భయంకర పరిస్థితి అయినా సరే అందర్నీ సంతోషంగా ఉంచుతుంది. ఈమెను ఒకసారి చూడండి. స్త్రీ గుణాలు ఎంత మంచివంటే తన కుటుంబాన్ని, పిల్లల్ని అందర్నీ సమానంగా ప్రేమిస్తుంది. ఏ స్త్రీ రచనలో అయితే ఇంత సమయం పడుతుందో ఆమె ఎల్లప్పుడూ తన గురించి తాను అసలు పట్టించుకోదు. ఎలాంటి అనారోగ్యం ఉన్నప్పటికీ పనిచేసే ఓర్పును కలిగి ఉంటుంది. భూదేవంత ఓర్పును ఆమె రచనలో చేయటం జరిగింది. కాబట్టి దేవతలారా, ఇప్పుడు నేను చెప్పేది విన్నారు కదా. నేను సమయం తీసుకోవాలా వద్దా? ఓ దేవతలారా, స్త్రీలో ఎంత ప్రేమను నింపానంటే సమస్త ప్రపంచం ఒకవైపు, స్త్రీ ప్రేమ ఒకవైపు పెట్టినా కూడా స్త్రీ ప్రేమలో ఎటువంటి లోటు ఉండదు. ఇదంతా విన్న దేవతలు ఆశ్చర్యపోయి భగవంతునితో ఇలా అంటారు, దేవా, బాగుంది, కానీ ఇదంతా ఈమె 2 చేతులతోనే చేస్తుందా అని ప్రశ్నించగా దానికి భగవంతుడు ఇలా చెప్తాడు, అవును, ఈ కారణంగానే నా ఈ రచన నేను చేసిన అన్నింటికంటే ఎంతో అద్భుతమైనదిగా, ఆశ్చర్యకరమైనదిగా ఉంటుంది అంటాడు. ఇదంతా విన్న దేవతలలో ఒకరు ఆమె దగ్గరకు వెళ్లి ఆమెను తాకుతాడు. అలా తాకి భగవంతునితో ఇలా అంటాడు, దేవా, కాని ఈమె చాలా కోమలంగా ఉంది, ఈమె ఎలా ఇవన్నీ చేయగలుగుతుంది అని ప్రశ్నించగా భగవంతుడు నవ్వి ఇలా అంటాడు, అవును దేవతలారా, ఈ స్త్రీ బయట నుండి ఎంత కోమలంగా అనిపిస్తుందో అంత నిజంగా కోమలం కాదు. శరీరం మరియు స్వభావం నాజూగ్గా ఉంటుంది, కాని లోపల నుండి చాలా దృఢమైనది. దేవతలారా, మీరు ఎలా అయితే ఆశ్చర్యపోయారో ఈ సృష్టిలో అందరికీ ఈ స్త్రీ రూపం చూసి అంత ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఈ రచనలో ఉన్న గుణాలు ఏంటంటే ఎంత కోమలంగా ఉందో దీనికంటే కోమలంగా ఏ రచన ఉండబోదు. ఈమె అంత దృఢంగా కూడా ఉంటుంది, కాని అవసరాన్ని బట్టి తనను తాను మార్చుకుంటుంది. చూడటానికి నాజూగ్గా ఉన్నా ఈమెను తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఈమె ఎంత నాజూగ్గా కనిపిస్తుందో అంత బలహీనురాలు అయితే మాత్రం కాదు. నేను చేసిన ఈ రచన ఎంతో దృఢమైన రచన అని భగవంతుడు చెప్తాడు. అది విన్న దేవతలు ఎంతో సంతోషించి భగవంతునితో ఇలా అన్నారు, దేవా, మీరు సృష్టించిన ఈ స్త్రీ ఎంత దృఢమైనది అయినా పురుషుని కంటే బలహీనురాలే అవుతుంది కదా, అలానే ఈ రచన ఆలోచిస్తుందా అని అడుగుతారు. అప్పుడు భగవంతుడు నవ్వుతూ ఇలా అంటాడు, కాదు, ఈ రచన పురుషుని కంటే కూడా దృఢంగా ఉంటుంది. ఎందుకంటే ఈమె ఆలోచించే క్షమాగుణమునందు పురుషుడు ఓడిపోతాడు. అలానే ఈ రచన కేవలం ఆలోచించటమే కాదు, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ప్రణాళిక వేయగలదు అంటాడు. అప్పుడు దేవతలందరూ ఆశ్చర్యపోతారు. అక్కడ దేవతలలో ఒకరు భగవంతుడు సృష్టించిన రచన వద్దకు వెళ్లి ఆ స్త్రీ యొక్క చెంపలను చేతితో తాకుతుంటే అప్పుడు అతనికి నీరులాంటి తడి తగులుతుంది. అప్పుడు అతను ఇలా అడుగుతాడు, ఓ భగవంతుడా, ఈ రచన చెంపల నుండి నీరు ఎందుకు కారుతుంది అని అడుగగా భగవంతుడు ఇలా చెప్తాడు, దేవతలారా, అవి కన్నీళ్లు అన్నాడు. దానికి దేవతలలో ఒకరు ఇలా అడిగారు, దేవా, అవి కన్నీళ్ళా? అవి దేనికి అని అడిగాడు. దానికి భగవంతుడు ఇలా చాలా అద్భుతంగా సమాధానం చెప్పాడు, దేవతలారా, ఎప్పుడైతే ఈ నా రచన బలహీనపడుతుందో లేదా ఏదైనా బాధపడుతుందో లేదా తట్టుకోలేకపోతుందో అప్పుడు తన బాధనంతటినీ కన్నీళ్ల రూపంలో బయటకు పంపేస్తుంది. మళ్లీ వెంటనే బలం పుంజుకుంటుంది. తన దుఃఖాన్ని మరవటానికి అన్నింటికంటే ఎంతో ఉత్తమమైన విధానమిది అంటాడు. దానికి దేవతలలో ఒకరు ఇలా అంటారు, దేవా, ఇది మరి ఆమె బలహీనత అవుతుంది కదా అంటాడు. దానికి భగవంతుడు, దేవతలారా, కాదు, ఇదే ఆమెకు కొండంత బలం అంటాడు. ఇదంతా విన్న దేవతలు భగవంతునితో ఇలా అన్నారు, ఓ భగవంతుడా, నీ ఈ రచన ఎంతో అద్భుతం, ఎంతో ఆలోచించి అర్థం చేసుకుని సృష్టించబడింది. ఈ రచనలో అన్నీ ఉండవలసిన విధంగా ఉన్నాయి అన్నారు. దానికి భగవంతుడు ఎలా వివరించాడు, దేవతలారా, ఈ స్త్రీ రూపంలో ఉన్న రచన ప్రతి కుటుంబానికి సహాయంగా నిలబడుతుంది. ప్రతి సమస్యకు చలించకుండా ధైర్యంగా సమాధానం ఆలోచిస్తుంది అని అంటాడు. దానికి దేవతలు, దేవా, ఇన్ని మంచి గుణాలు ఉండటం వల్ల నీ ఈ రచన సంపూర్ణమైంది అని అనగా దానికి భగవంతుడు ఇలా అంటాడు,
కాదు దేవతలారా, ఈమెలో ఒక లోపం ఉంది. ఇన్ని చేసిన తరువాత కూడా ఈమె తన శక్తిని మర్చిపోతూ ఉంటుంది. ఈమె ఎంత ప్రత్యేకమైందో, ఈమెలో ఏ గుణాలు ఉంటాయో ఈమెకు సరిగ్గా తెలియదు. అలానే తనకు తాను ఎప్పుడూ నిరూపించుకోదు. అందరి మంచి కోరుతుంది, కుటుంబానికి అన్ని పనులు చేస్తుంది, కాని ఏదీ ఆశించి చేయదు అని అంటాడు. కాబట్టి ఇన్ని సుగుణాలు, ఇన్ని శక్తులు ఉన్న స్త్రీని అవమానించకుండా, కష్టపెట్టకుండా వారిపై ప్రేమను కురిపిస్తే అన్ని శుభాలే కలుగుతాయి. ఒక తల్లిగా, కూతురుగా, చెల్లిగా, భార్యగా, అత్తగా ఎన్నో రూపాలు కలిగిన భగవంతుని ఈ అద్భుత రచనను మీరు కూడా గుర్తించండి. ఆ రచనను గౌరవించండి. కాబట్టి ఇంతటి అద్భుత రచనకు అందుకే ఆ భగవంతునికి అంత సమయం పట్టింది. ఈ రోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే బాల ఆదివారాల నోము కథ వింటారు. ఈ రోజు ఆడవారు ఈ కథను వింటే నిండు ముత్తైదువుగా, దీర్ఘ సుమంగలిగా జీవిస్తారు. ఈ రోజు ఈ కథను వింటే ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు అంది ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ రోజు బాల ఆదివారముల నోము కథ వింటారు. మరి ఈ రోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేవారు. వారు ఎంతో పేదవారు. ఆ బ్రాహ్మణ జంటకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కొడుకుకు పెళ్ళయింది. కోడలు అత్తామామలను చక్కగా చూసుకునేది. కూతురు చిన్నపిల్ల. ఇలా ఉండగా వాళ్ళింటికి ఒక యోగి భిక్షాటనకు వస్తూ ఉండేవాడు. అలా వచ్చినప్పుడు ఆ ఇంట్లో కూతురు ఆయనకు బియ్యం వేస్తూ ఉండేది. అలా బియ్యం వేసినప్పుడల్లా ఆ యోగి నీకు గంగా స్నాన ఫలితం కలుగుగాక అంటుండేవాడు. అలానే కోడల్ని చూసి మాత్రం దీర్ఘ సుమంగళీ భవ, సౌభాగ్యవతి భవ అని అంటుండేవాడు. ఇదంతా గ్రహించిన బ్రాహ్మణ దంపతుల కూతురు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కూతుర్ని మాత్రం గంగా స్నాన ఫలం కలుగుగాక అని, కోడల్ని మాత్రం దీర్ఘ సుమంగళీ భవ అని దీవించటం వల్ల ఇలానే ఎందుకు దీవిస్తున్నాడు అని ఎంతో వారు దుఃఖించారు. మరుసటి రోజు అతను వస్తే నిలదీసి అడుగుదామని కూతురుతో చెప్పారు. అలా మరుసటి రోజు ఆ యోగి వచ్చి భిక్షం అడుగగా ఆ చిన్నపిల్ల వచ్చి భిక్షం వేసింది. మళ్ళీ ఆ పిల్లను గంగా స్నాన ఫలం కలుగుగాక అని దీవించాడు. ఇక అక్కడే ఉన్న కోడల్ని మాత్రం దీర్ఘ సుమంగళీ భవ అని దీవించాడు. అది చూసిన బ్రాహ్మణ దంపతులు, ఏంటి స్వామి, నా కూతురు ఏం పాపం చేసింది? నా కూతుర్ని ఎందుకు దీర్ఘ సుమంగళీ భవ అని దీవించటం లేదు అని అడిగారు. అందుకు ఆ యోగి ఇలా అన్నాడు, చూడు తల్లి, మీ కూతురుకు పెళ్లి అవ్వగానే కొంతకాలానికే భర్త చనిపోతాడు. కనుకనే అలా దీవించాను. మీ కోడలకి 5వతనం ఉన్నందున అలా దీవించాను అంటాడు. అది విని బ్రాహ్మణ దంపతులు బోరున ఏడ్చారు. కూతురు కూడా ఎంతో బాధతో దుఃఖించింది. ఇక బ్రాహ్మణ దంపతులు యోగిని ఉపాయం చెప్పమని ఎంతో ప్రాధేయపడ్డారు. దానికి అతను ఇలా చెప్పాడు, చూడు ఉత్తమ దంపతులారా, నీ కూతురుకు పెళ్లి అవుతుంది. అలా కొంతకాలానికి భర్త మరణిస్తాడు. భర్త చనిపోయిన వెంటనే అతన్ని ఇంటి లోపలే ఉంచి మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్ళండి. అలా మీరు మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్లే సందర్భంలో దారిలో ఒక ముత్తైదువు చీరన మూట కట్టిన పసుపు కుంకుమ పడిపోతాయి. పడిపోయిన ఆ పసుపు కుంకుమలను మీ కూతుర్ని తీసుకోమని చెప్పి మీరు కూడా ఆ ముత్తైదువు స్త్రీ వెనుకాలే వెళ్ళండి. ఆ ముత్తైదువు స్త్రీ గంగా స్నానం చేయబోయే ముందు ఆ కొంగుకు గల పసుపు కుంకుమలను లేకపోవటం చూసి ఏడుస్తుంది. అప్పుడు మీ పిల్ల దగ్గర ఉన్న పసుపు కుంకుమలను ఇప్పించండి. ఇదిగోనమ్మా నీ పసుపు కుంకుమ అని మీ కూతుర్ని ముత్తైదువు స్త్రీకి ఇవ్వమనండి. అలా ఇవ్వగానే ఆమెను మీ పిల్లకు కొంచెం పసుపు కుంకుమ ఇవ్వమనండి. అలానే ఇస్తుంది. అలా ఇవ్వగానే గంగా స్నానం చేసి మీరు ఇంటికి వచ్చేలోపు మీ అల్లుడు బ్రతుకుతాడు అని చెప్పాడు. ఇక అది విని బ్రాహ్మణ దంపతులు ఎంతో సంతోషించారు. ఇక వారు కూతురుకు యుక్త వయసు రాగానే వివాహం చేస్తారు. అలా కొన్ని రోజులకు భర్త చనిపోతాడు. ఇక వెంటనే ఆ అల్లుడు శవాన్ని ఇంట్లోనే ఉంచి గంగా స్నానానికి వెళ్తారు. చెప్పిన విధంగా ముత్తైదువు చేతుల మీదుగా పసుపు కుంకుమలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి అల్లుడు బ్రతుకుతాడు. ఇక వారు ఎంతో సంతోషించారు. ఇదే బాల ఆదివారముల నోము కథ. ఈ కథను విన్నంతనే
మహాపాపాలైనా పోతాయి. ఈ కథను ఆడవారు వింటే నిండు మొత్తైదువుగా దీర్ఘ సుమంగలిగా జీవిస్తారు. ఈరోజు ఎవరైతే అన్నం ముట్టని ఆదివారం కథను వింటారో వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు. ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో కాలి బూడిదైపోతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన అన్నం ముట్టని ఆదివారం కథను విందాం. ఆదిశంకరుని కైలాసం పార్వతీ పరమేశ్వరులకు నివాసం. పార్వతీదేవికి ఒక అలవాటుంది. రోజు ఏదో ఒక కొత్త కథ పరమేశ్వరుణ్ణి చెప్పమని కోరేది. పరమేశ్వరుడు కూడా ఆనందంతో ఆమెకు అపూర్వమైన కథ వినిపించేవాడు. ఇలా ఒకరోజు పార్వతీదేవి ఒక కథను చెప్పమనటం వల్ల పరమేశ్వరుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు. చూడు పార్వతి, స్త్రీలు సౌభాగ్యవంతులై అన్నోదకాలకు లోటులేని ఒక వ్రత కథ చెప్తాను విను. పూర్వం వృత్తాసురుణ్ణి దేవేంద్రుడు సంహరించాడు. అందువల్ల బ్రహ్మహత్యా దోషం అతనికి కలిగింది. అప్పుడు ఇంద్రుడు నారాయణుని దగ్గరకు పోయి మొరపెట్టుకున్నాడు. నారాయణుడు కనుకరించాడు. అప్పుడు నారాయణుడు ఆ బ్రహ్మహత్యా పాపాన్ని 4 భాగాలుగా చేసి మొదటి భాగం భూమికిచ్చాడు, రెండవ భాగం చెట్లకిచ్చాడు, మూడవ భాగం అన్ని జంగాలకు ఇచ్చి 4వ భాగం నాతులు అనగా స్త్రీలందరికీ ఇచ్చాడు. అందువల్లనే స్త్రీలు 4 రోజులు బయట ఉంటారు. ఆ 4 రోజులు వారి భర్తలు కూడా ఆ స్త్రీలను ముట్టుకోరు. ఆ పాపం పోవాలన్న అన్నం ముట్టని ఆదివారం కథ వినాలి. ఆ కథ చెప్తాను వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం వేదాలు శాస్త్రాలు చదివిన ఒక సోమయాజి ఉన్నాడు. అతనికి 7 కొడుకులు పుట్టారు. ఆ 7 మంచి గుణాలు కలవారు. అందులో పుత్రికలు 2 ఉన్నారు. అందులో చివరి కుమార్తె శృంగారంతో నుండేది. ఆమె అమావాస్య పున్నములకు భర్తకు దూరంగా ఉండేది. ఆ శృంగారపుత్రి ఈ విషయం తన తండ్రికి చెప్పింది. దాంతో ఆలోచించి కుమార్తెను చూసి ఇలా అన్నాడు, చూడమ్మా, అమావాస్య లేదు, పున్నమి లేదు, నీవు అస్తమానం నీ భర్తతో ఉండు అని కూతురికి చెప్పి పంపాడు తండ్రి. అలా రాత్రి పగలు భర్తను విడవకుండా అమావాస్య పూర్ణిమలు విడిచిపెట్టాలి. అయినా తన తండ్రి చెప్పినట్లుగా ఆ రోజులు విడవక భర్తకు ఇష్టం లేకున్నా బలవంతంతో అతనితో కూడి ఉండేది శృంగారపుత్రి. ఇలా కొంతకాలం జరిగింది. అప్పుడామె శరీరం వింతగా మారింది. నిషిద్ధమైన పూర్ణిమ అమావాస్యలతో కూడా భర్తతో నుండటం వల్ల మహాపాపం ఆమెకు చుట్టుకుంది. తిండి తినక అధికమైన శరీరంతో బాధపడసాగింది. ఈ వార్త తెలిసిన సోమయాజి అతని భార్య ఎంతగానో బాధపడ్డారు. ఇక సోమయాజి ఆరోగ్యం సూర్యభగవానుడే ఇస్తాడని సూర్యభగవానుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించాడు. సూర్యదేవా, నా కూతురు తమకేమి అపరాధం చేసింది? ఏ పాపమెరుగని బాలికకు శరీరంలో ఈ బాధ ఏమిటి తండ్రి అని వేడుకున్నాడు. అప్పుడు సోమయాజికి సూర్యభగవానుడు ప్రత్యక్షమై, కుమారా, నీ కూతురు అమావాస్య పున్నములలో కూడా భర్తతో కలిసి ఉండటం వల్ల ఆ పాపం నీ బిడ్డకు కలిగింది. చూడు, మీ గ్రామంలో సోమిదేవమ్మ ఉన్నది. అన్ని ధర్మాలు తెలిసిన మహా ఇల్లాలు, భర్త మాటను జవదాటని పవిత్రురాలు. ఆమె 365 మహావ్రతాలు చేసిన పుణ్యసాధ్వి. నాకు ముఖ్యమైన భక్తురాలు. అన్నం ముట్టని ఆదివారం వ్రతాలు చేస్తుంది. ఆమె ఒక ఆదివారం ఫలాన్ని నీవడిగి తెచ్చుకున్నావా? నీ బిడ్డ ఆరోగ్యవంతురాలవుతుందని చెప్పాడు. ఇక సోమదేవమ్మ మామూలు ప్రకారంగా ఒక ఆదివారం అన్నం ముట్టకుండా సూర్యదేవుణ్ణి వ్రతం చేయసాగింది. బూరెలు, గారెలు, అప్పాలు నేతితో చేసి పెట్టింది. వాయనాలుంచింది. 12 మంది బ్రాహ్మణులను పిలిచింది. కాని ఒకరూ రాలేదు. దాని కొరకు ఆమె దుఃఖిస్తుండగా సూర్యభగవానుడే మొసలి బ్రాహ్మణ రూపాన వచ్చాడు. దానికి సోమదేవమ్మ ఎంతో ఆనందంతో వ్రతాన్ని పూర్తి చేసింది. ఆ సమయానికే ఎంతో బాధతోనున్న సోమయాజి వచ్చి ఆ రోజు ఫలం తనకిమ్మని యాచించాడు. ఆమె ఆశ్చర్యంతో, అయ్యా, ఎవరైనా ధనాన్ని ధాన్యాన్ని కోరతారు, కాని వ్రతఫలం ఎవరూ కోరరు. కాని నీవేంటి ఇలా కోరుతున్నావని అనగా ఆ బ్రాహ్మణ పంక్తిలోనున్న సూర్యభగవానుడు లేచి, అమ్మా, అతను రోగంతో బాధపడుతున్నాడని సోమిదేవమ్మతో ఆదివార వ్రతఫలం అతనికి దారపోయించాడు. దాంతో శృంగారపుత్రికి దివ్యకాంతులు వచ్చాయి. అందరూ ఆశ్చర్యం పొందారు. సోమదేవమ్మ ఆ సోమయాజిని చూసి, అయ్యా,
ఆదివారం రోజున మీరు నియమంతో ఇప్పుడు నేనెలా చేశాను అలానే అన్ని పిండి వంటలతో 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. అందర్నీ పిలవండి. ఈ వ్రతం చేయలేని వారికి ఈ వ్రతకథ వినిపించండి. ఈ వ్రతకథ ఎవరైతే వింటారో వారికి ఈ వ్రతం చేసిన మహాఫలం దక్కుతుంది అని చెప్పగా సోమయాజి ఇంటికి వచ్చి ముందు కూతురుతో ఈ వ్రతం చేయించాడు. స్త్రీలందరూ ఇలా పాడుకున్నారు: సూర్యభగవానుడే చూసును మమ్ము, ఆయువు ఆరోగ్య భాగ్యాలనిచ్చి రక్షించు. మమ్మెల్ల కాలములందు జయము సూర్యునికి, జయ జయము సూర్యునికి. ఇలా అందరూ పాడి అక్షతలు తలపై వేసుకొని ఎవరిళ్లకు వారు వెళ్ళారని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఈ వ్రతకథ తనకెంతో బాగా నచ్చిందని పరమేశ్వరుడికి పార్వతీదేవి చెప్పింది. అంతేకాదు, ఈ వ్రతకథను ఎవరైతే ఆదివారం రోజు వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందని, ఈ వ్రతకథను చేసిన మహాఫలం దక్కుతుందని చెప్పింది. ఈ వ్రతకథను ఆదివారం రోజు ఎవరైతే వింటారో వారికి భోగభాగ్యాలు కలుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఇక ఈ రోజు ఎవరైతే తరగని ఆదివారాల నోము కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు, సకల శుభాలు కలుగుతాయి. ఆ పవిత్ర కథను ఇప్పుడు విందాం. రాజు కూతురు ప్రధాని కూతురు తరగని ఆదివారాల నోము పట్టారు. ప్రధాని కూతురు సంవత్సరం పొడవునా ప్రతి ఆదివారం తరిగిన కూర తినకుండా తరగకుండా ఉంటూ భక్తి శ్రద్ధలతో 13 కొబ్బరికాయలు, 13 రూపాయలు, చీర జాకెట్టు ముత్తైదువులకు వాయనమిచ్చింది. అందువల్ల ఆమెకు ఇంటిలో ధనధాన్యాలు తొలతూగుతూ ఉన్నాయి. ఇక ఒకరోజు రాజు కూతురు తరిగినంత మాత్రాన కొంప మునిగిందా సింగినాదమని రాజు కూతురు ఏడాది పొడవునా కూరలు తరుగుతూ తరిగినవే తింటూ నోము పట్టింది. భక్తి లేక నోము నియమం తప్పింది. అందువల్ల రాజు కూతురుకు పుట్టిన పిల్లలందరూ చనిపోయారు. అంతేకాదు, రాజు కూతురు ప్రధాని కూతురు అష్టైశ్వర్యాలతో నుండటం చూడలేకపోయింది. ఒకరోజు ప్రధాని కూతురు పిల్లలందర్నీ తనింటికి రప్పించి వారి తలలన్నీ కోసి పెట్టెలో పెట్టి ప్రధాని కూతురింటికి పంపించింది. ఇక్కడ రాజు కూతురు ఇంత క్రూరమైన పని చేయగా పార్వతీదేవి ప్రధాని కూతురింట సరిగ్గా ఆమె పిల్లలందరూ ఉన్నారు. అలాంటి వారినే ఉంచి వెళ్ళింది. రాజు కూతురు పంపిన పెట్టె ప్రధాని కూతురింటికి వచ్చి దానిని తీసి అందులో చూడగా తన పిల్లలు ఆడుతూ పాడుతూ బయటకు వచ్చారు. ఇక పార్వతీదేవి ఇచ్చిన పిల్లల్ని చూసుకొని ప్రధాని కూతురు ఎంతో సంతోషించింది. ఇక రాజు కూతురు దాసిని ప్రధాని కూతురింటికి పంపగా ఆమె వచ్చి అమ్మ, ప్రధాని కూతురు గంపెడు పిల్లలతో హాయిగా ఉంది అని చెప్పింది. అది విని రాజకుమార్తె పార్వతీదేవి గురించి తపస్సు చేయగా పార్వతీదేవి ప్రత్యక్షమై, చూడు రాజకుమారి, నీవు నోము నియమం తప్పావు, అందుకే ఇలా ఉన్నావు. భక్తి శ్రద్ధలతో ఇప్పుడు పట్టు అని చెప్పగా అప్పుడు ఆ రాజకుమార్తె ఆ సంవత్సరం 5 కేజీల బియ్యం అలా రెట్టించి చలివిడి పసుపు కుంకుమలు 5 ముత్తైదువులకు వాయనమిచ్చి అక్షతలు తలపై వేసుకుంది. ఆ వ్రతం చేయగా అప్పుడు రాజకుమార్తె ధనధాన్యాది బిడ్డలతో హాయిగా ఆనందంగా జీవించింది. ఎవరైతే ఈ రోజు తరగని ఆదివారం నోము కథను విన్నారో మీరు ఎంతో అదృష్టవంతులు. మీ జన్మజన్మల పాపాలన్నీ ఈ రోజుతో పోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ సూర్యభగవానుడి దివ్య ఆశీస్సులు మీకు అందుతాయి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు, సకల శుభాలు కలుగుతాయి. శ్రీ పరమేశ్వరుడు భక్తవత్సలుడు, ఆశ్రిత జన పక్షపాతి. రోజులో ఒక్కసారైనా ఓం నమశివాయ అంటే చాలు, సర్వశుభాలు కలుగుతాయి. ఆ స్వామి నామాన్ని ప్రతిరోజు స్మరించే వారికి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. ఎటువంటి ఆపదలు దరిచేరవు, అపమృత్యు భయం ఉండదు. శ్రీ మహేశ్వర వ్రతంలోని ఈ కథను ఇప్పుడు విందాం. ఈ కథను వింటే సర్వ పాపాలు పటాపంచలవుతాయి. పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో శివశర్మ అనే పరమేశ్వరుని మహాభక్తుడు ఉండేవాడు. అతను ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యత సంపాదించిన వాడై చుట్టుప్రక్కల గ్రామాలలో తనకు మించిన పండితుడు లేడని పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా జ్యోతిష్య వ్యాకరణ శాస్త్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఆ దంపతులకు 2 కుమార్తెలు, ఇద్దరికీ మంచి వరులతో వివాహం జరిగింది. ఇదంతా ఆ పరమేశ్వర అనుగ్రహంగా తలచేవారు. అతని భార్య సుమతి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. ప్రతి ఏకాదశి నాడు శివశర్మ
ఏకాదశ రుద్రాభిషేకం చేసేవాడు. ఆనాడు ఇంటికి వచ్చిన బంధువులకు స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు. ప్రతి క్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుణ్ణే స్మరిస్తూ కాలం గడపసాగారు. ఎంతలో ఒక్కసారిగా శివశర్మకు ఏదో కంటివ్యాధి వచ్చి చూపు సరిగ్గా కనిపించటం లేదు. ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేకపోయింది. రోజురోజుకి కంటిచూపు ఇంకా మందగించసాగింది. చూపు సరిగ్గా కనపడక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తగిలి పడటంతో మోకాలు విరిగి 2 నెలలు మంచం మీదనే ఉండవలసి వచ్చింది. ఎప్పుడూ ఆ పరమేశ్వరుణ్ణే స్మరించే తమకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కృంగిపోయారు. పరమేశ్వర, ఏమిటి ఈ ప్రారబ్ధం? ఎందుకు మాకు ఇన్ని బాధలు తండ్రి అని పదే పదే మొరపెట్టుకున్నారు. ఎంతటి వారికైనా పూర్వజన్మ పాపఫలం అనుభవించక తప్పదు కదా. కాని పరమేశ్వరుడు దయామయుడు. శివశర్మ పాపఫలం తీరటంతో తన భక్తుణ్ణి ఇక రక్షించాలని తలచాడు. మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చాడు. శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణునిలో ఏదో దివ్య తేజస్సు కనిపించింది. ఆ దంపతులిద్దరూ ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి ఇలా అన్నారు: స్వామి, తమరు దివ్య తపస్సంపన్నులులాగా ఉన్నారు. నా యందు దయతలచి ఈ బాధ నుండి విముక్తి పొందే మార్గం సెలవీయండి అని ప్రార్థించారు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఉన్న పరమేశ్వరుడు వారితో ఇలా అన్నాడు: నాయనలారా, మీ బాధను నేను గ్రహించాను. మీ బాధలన్నీ తొలగే ఉపాయం చెప్తాను వినండి. ఎక్కడికి ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనే గుట్ట ఉన్నది. ఆ గుట్టపై వెలసిన పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు. మీరు త్వరలో వెళ్ళి ఆ స్వామిని దర్శించండి. ఆ స్వామి దివ్య దర్శనంతో మీ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అని సెలవిచ్చాడు. ఇక శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరాడు. కొండ మీదకు మెట్లు సరిగ్గా లేవు. కొండ కూడా కొంచెం ఎత్తుగానే ఉంది. కంటిచూపు సరిగ్గా కనపడక ఈ కాలినొప్పితో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వచ్చింది. కొండపై నుండి కిందికి దిగుతున్న భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయని అడిగారు. వారు శివశర్మ దంపతులతో దాదాపు 1000 మెట్లు ఉన్నాయని, 2 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. ఇక శివశర్మకు ఎంతో బాధ కలిగింది. ఈ కాలినొప్పితో ఎలా ఎక్కగలనా అని తలచాడు. కాని మనసులో ఆ వృద్ధ బ్రాహ్మణుడే కనపడుతున్నాడు. ఎలాగైనా ఎక్కాలని నిశ్చయించుకొని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకొని రోజుతూ రొప్పుతూ కొండ ఎక్కసాగాడు. మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కటానికి కష్టంగా ఉన్నాయి. శివశర్మ ప్రతి 10 మెట్లకి ఒకసారి కూర్చొనసాగాడు. అలా 200 మెట్లు ఎక్కేసరికి అతనికి ఊపిరి పూర్తిగా పోయింది. ఇక ముందుకు వెళ్ళలేనని తలచి ఉన్నచోటే కూర్చున్నాడు. అప్పుడు మెట్లు ఎక్కుతున్న భక్తుడు ఒకరు వీరి దగ్గరికి వచ్చి, స్వామి, నాతో రండి, మీరు తేలిగ్గా మెట్లు ఎక్కగలుగుతారు అని చెప్పి శివశర్మను చెయ్యి పట్టుకొని లేపాడు. శివశర్మకు ఆ భక్తుని చెయ్యి తగలగానే ఒక్కసారిగా శరీరమంతా ఏదో విద్యుత్ ప్రసరించినట్లయింది. అంతే, అతడి చెయ్యి పట్టుకొని శివశర్మ 1000 మెట్లు చకచకా ఎక్కేశాడు. కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుని ఆలయం అద్భుతంగా దర్శనమిచ్చింది. శివశర్మ దంపతులిద్దరూ కనులు మూసుకొని ఆలయం వైపు తిరిగి ఆ స్వామికి నమస్కరించారు. అంతే ఆశ్చర్యం! కనులు తెరవగానే శివశర్మ కంటివ్యాధి పూర్తిగా నయమయ్యింది. కంటిచూపు మునుపటి కంటే శక్తివంతంగా అనిపించింది. ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుణ్ణి దంపతులిద్దరూ ఎన్నో విధాలా స్తుతించారు. అప్పటి వరకు తనను చెయ్యి పట్టుకొని తీసుకువచ్చిన భక్తుని కోసం పక్కకి తిరిగి చూశాడు. ఆశ్చర్యంగా అప్పటిదాకా వారితోనే ఉన్న భక్తుడు కనపడలేదు. ఆ చుట్టుప్రక్కలనే వెతికాడు. కాని ఎక్కడా కనపడలేదు. అప్పుడు వారికి అర్థమైంది, ఆ పరమేశ్వరుడే ఆ భక్తుని రూపంలో వచ్చి తమను అనుగ్రహించాడని. శివశర్మ దంపతులు గ్రహించారు. ఆ దంపతులిద్దరూ కొండపై ఉన్న కోనేరులో స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుని దర్శించారు. మహేశ్వరుని దర్శనంతో వారి పూర్వజన్మ పాపాలన్నీ నశించాయి. ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మరునాడు తమ ఊరు తిరిగి వెళ్ళిపోయారు. కొన్ని రోజులకు శివశర్మ కాలినొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది. శివశర్మ దంపతులు బ్రతికినంతకాలం ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తూ సుఖంగా గడిపి చివరకు ముక్తిని పొందారు. ఇదే శ్రీ మహేశ్వర వ్రతం కథ.
ఈ కథను ఎవరైతే విన్నారో వారి యొక్క తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా ఖాళీ బూడిదైపోతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే.